వెల్కమ్ టు మై ఛానల్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా అక్క మ్యారేజ్ శారీస్ అన్నీ మీకు చూపించబోతున్నాను. అవి ఎక్కడ తీసుకున్నాం, దానికి ఏమేమి డిజైన్స్ చేపించాము, దానికి ఎలా వర్క్ చేయించామో, తను ఆ శారీస్ ఎప్పుడెప్పుడు కట్టుకుందో మ్యారేజ్ టైంలో అన్నీ మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది ఫస్ట్ శారీ అండి. ఇది ఫస్ట్ తనని పెళ్లి కూతుర్ని హల్దీ ఫంక్షన్ చేశాము. హల్దీ ఫంక్షన్ తర్వాత ఫస్ట్ తను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఈ శారీ కట్టుకుంది. ఇది కలర్ కాంబినేషన్ అయితే మా అందరికి చాలా చాలా నచ్చింది. నాకు తెలిసి ఈ శారీ ధర్మవరంలో తీసుకున్నాం అనుకుంటా. నాకు తెలిసి అన్ని శారీస్ ధర్మవరంలోనే తీసుకున్నాము. మంచి టమాటో రెడ్ కలర్, రామా గ్రీన్ కూడా కాదు, ఇది కొంచెం సమ్ టైప్ ఆఫ్ గ్రీనిష్ కలర్. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి. దీనికి ఇలా చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చి నీట్గా వచ్చింది. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బ్రైట్గా కనిపించింది. ఆ రోజు మా అక్క ఈ శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ దీనికి ఈ శారీకి ఇలాగా చిన్న చిన్నగా టాజిల్స్ లాగా ఇలా కొంగు పార్ట్కి ఇలా వర్క్ చేయించుకున్నాము. ఇలా చిన్నగా పూసలతో ఇలా నీట్గా కనిపించేలాగా, అట్రాక్టివ్గా కనిపించేలాగా ఇలా కొంగుకంతా ఇలా డిజైన్ చేయించుకున్నాము. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, ఫైనల్గా ఈ శారీ అయితే ఇలా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న బుట్టీస్తో ఈ గ్రీన్ కలర్, ఈ టమాటో రెడ్ కాంబినేషన్, అండ్ దీనికేమో బార్డర్ ఏమో ఇలా వచ్చింది. ఈ కాంట్రాస్ట్ కలర్ వల్ల ఈ శారీ ఇంకా హైలైట్ అయింది. దీనికి బ్లౌజ్ ఇలా నీట్గా మగ్గం వర్క్ చేయించామండి. ఇలా చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్తో, అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ కాబట్టి దానికి కాంట్రాస్టింగ్గా ఉండడానికి చిన్న చిన్న రోజెస్ లాగా డిజైన్ చేయించుకున్నాము. ఇదంతా నీట్గా హ్యాండ్స్ పార్ట్ అంతా ఇలా కొంచెం ఎక్కువగా వర్క్ చేయించుకున్నాము ఈ విధంగా. అండ్ ఇలా బ్యాక్ నెక్కి ఇలా టోటల్గా కంప్లీట్గా ఇలా నీట్గా ఇక్కడ గొలుసు కుట్టు, ఇలా చిన్న చిన్న డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పూసలతో వర్క్ చేశారండి. ఇదే చాలా అట్రాక్టివ్ ఈ బ్లౌజ్కి. అండ్ ఇలా నార్మల్ బ్లౌజ్కి టాజిల్స్ ఎలా వేయించుకుంటారో అలా టాజిల్స్ వేయించుకుంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ టాజిల్స్ ఏం వేయించలేదండి, ఎందుకంటే ఎలాగో జడ వేస్తుంది, పెద్దగా ఆ జడలో ఇదేం కనిపించదు అంతగా. సో మేము టాజిల్స్ పైన అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇది ఫస్ట్ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ శారీ. మా అక్క మ్యారేజ్ శారీస్ అన్నిట్లోకి ఇది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసేసిన తర్వాత మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాం. ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోగానే రిసెప్షన్ స్టార్ట్ అయింది. రిసెప్షన్లో తను ఏం వేసుకుంది, తను ఎలా రెడీ అయింది, తను ఎలా లెహంగా తీసుకుంది, ఎక్కడ తీసుకుంది, ఎలా స్టిచ్ చేయించాము, అవన్నీ నేను మరీ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఈ శారీ కూడా ధర్మవరంలోనే తీసుకున్నాము. మేము మోస్ట్లీ అన్ని శారీస్ ధర్మవరంలోనే తీసుకున్నాము. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మనకి ఎలా కావాలి, ఏ కలర్ కాంబినేషన్స్ కావాలి, ఈ డిజైన్ కావాలి అని చెప్తే వాళ్ళు నీట్గా మనకి ఎలా కావాలో అలా అన్నీ చేసిస్తారు. సో మేము అన్నీ ధర్మవరంలోనే తీసుకున్నాము. ఇది వచ్చి మాది రాయలసీమ. సో రాయలసీమలో ఒక్కాకు శాస్త్రం అని చేస్తారు నైట్ టైం. అది మాకు ఫంక్షన్ ఉంటుంది. సో ఆ టైంలో మా అక్క ఈ శారీ కట్టుకుంది. చాలా అంటే చాలా ఒక్కొక్క శాస్త్రంలో కట్టుకుంది. యాక్చువల్గా అంటే ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని తను వచ్చి అక్కడ కూర్చుంటుంది అనమాట. తను వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత తనకు తాంబూలంలో తర్వాత ఒక శారీ పెడతారు. ఆ శారీ ఇది. ఫస్ట్ అయితే తను ఈ శారీ కట్టుకొని అక్కడ కూర్చుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ తను వెళ్ళి చేంజ్ చేసుకొని రావాలన్నమాట. ఫస్ట్ ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి ఐ థింక్ ఇది మెహందీ గ్రీన్ అంటారు అనుకుంటా. కొంచెం మెహందీ గ్రీన్, మస్టర్డ్ ఎల్లోయిష్ కలర్, కొంచెం ఆ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద మామిడాకులాగా వచ్చింది. అండ్ దీనికి బార్డర్ వచ్చి ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్గా.
అండ్ ఇదొచ్చి పళ్ళు పార్ట్. చూసారా ఎంత బ్రైట్గా ఉంది. అసలు ఈ కాంబినేషన్ చూస్తుంటేనే ఒక ట్రెడిషనల్ లుక్ ఆ ఈవెంట్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ దీనికొచ్చి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాము. చూస్తున్నారు కదా ఈ టాజిల్స్ పైన మేము కాసులతో చేయించుకున్నాము. ఇప్పుడు ఇది ట్రెండింగ్గా ఉంది కదా, ఈ కాసుల పైన నీట్గా లక్ష్మీ అమ్మవారు ఉంది. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ డైరెక్ట్గా చూస్తుంటే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ పూసలు పెట్టి ఆంటీ చాలా బాగా డిజైన్ చేశారు వీటిని. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ శారీ యొక్క బ్లౌజ్. ఇది గ్రీన్ కదా, కాంట్రాస్టింగ్ బ్లూ కలర్లో ఈ బ్లౌజ్ అనేది వచ్చింది. దీనికి ఈ విధంగా మేము కుందన్స్తో వైట్ కలర్ పూసలతో మిర్రర్స్ పెట్టి ఇలా చాలా బాగా వర్క్ చేశారు. మేము చేయించుకున్న ఆంటీ కూడా. ఇక్కడేమో నెక్కి ఇలా చాలా బ్రైట్గా, అసలు వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము నియర్లీ 10 to 12 బ్లౌజెస్ ఆంటీ దగ్గర చేయించుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లౌజ్ కూడా చాలా బాగా చేశారు. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక చిన్న బుట్టీస్ లాగా మంచిగా ఇలా హ్యాండ్ సెట్స్ బార్డర్లో ఏమో ఈ విధంగా నీట్గా చేయించుకున్నాము. ఇది వచ్చేసి అప్పుడు తను కట్టుకున్న శారీ. ఇది నెక్స్ట్ తను అదే రోజు నైట్ కట్టుకున్న శారీ. ఇది చాలా మందికి చాలా చాలా నచ్చిన శారీ. ఇది మంచి పీకాక్ కలర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చండి. చూసారు కదా అసలు ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. అసలు పెళ్లి కూతురు కట్టుకున్నప్పుడు కూడా అంతే అట్రాక్టివ్గా అనిపించింది. చాలా అంటే చాలా అసలు ఈ కలర్ కాంబినేషన్ చూస్తుంటేనే అసలు అమ్మాయిలందరికీ చాలా ఇష్టం అయిపోతుంది. చూసారు నాకు ఇలా పెద్దగా బార్డర్స్ వస్తే శారీకి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ అది కాక ఇప్పుడు ఇలా బిగ్ బార్డర్ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. చూస్తున్నారు కదా ఈ శారీ ఇలా మంచిగా నీట్గా, అసలు శారీ చూస్తుంటేనే ఎంతో అట్రాక్టివ్గా ఉంది కదా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా అక్క మ్యారేజ్లో తను ఏ శారీ అయితే కట్టుకుందో ఆ శారీకి సేమ్ కలర్ కాంబినేషన్తో నేను డ్రెస్సెస్ వేసుకున్నాను, హాఫ్ శారీస్ వేసుకున్నాను. నా డ్రెస్సెస్ కలెక్షన్ అన్ని నేను మరీ ఇంకొక వీడియో చేసి మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చి పళ్ళు పార్ట్. అండ్ ఈ శారీకి ఈ విధంగా టాజిల్స్ పెట్టించుకొని ఇలా రౌండ్గా ఇలా చుట్టూ గోల్డ్ కలర్, అంటే గోల్డ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి అలా గోల్డ్ కలర్ పూసలతో అసలు ఇది చూస్తున్నారు కదా డీటెయిలింగ్ ఎంత నీట్గా చేశారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ శారీ కూడా మేము ధర్మవరంలోనే చేయించుకున్నాము. మాకు ఈ కలర్ కావాలి, ఇలా మీరు డిజైన్ చేయండి, ఈ విధంగా ఉండాలి అని మీరు ఎక్కడైనా రీల్స్లో షార్ట్స్లో పిక్స్ చూస్తుంటారు కదా, ఆ పిక్స్ చూపించినా కూడా వాళ్ళ రెఫరెన్స్ని బట్టి నీట్గా చేయించేస్తారు. ఇది శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి దీని బ్లౌజ్. దీనికి కొంచెం హెవీగా వర్క్ చేయించుకున్నాము. చూస్తున్నారు కదా అసలు మగ్గం వర్క్ ఫినిషింగ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత నీట్గా. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మిర్రర్స్, పూసలు, గొలుసు కుట్టు చాలా అట్రాక్టివ్గా చేశారు. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా నీట్గా మిర్రర్స్తో ఒక డీటెయిలింగ్ ఇచ్చారు. మధ్యలో చిన్న గోల్డ్ కలర్ పూసలు అండ్ చిన్న చిన్న కుందన్స్, వైట్ కలర్ కుందన్స్తో ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ కంప్లీట్గా శారీ వర్క్ అయితే చాలా బాగా కుదిరింది. చూస్తున్నారు కదా. ఇది నెక్స్ట్, ఇది మా అక్క మ్యారేజ్ శారీ. తను మ్యారేజ్ రోజు కట్టుకున్న శారీ, అంటే తలంబ్రాల శారీ అనమాట. ఇది చూస్తున్నారు కదా అసలు మంచి మ్యాంగో కలర్, మరూన్ అండ్ పింక్ కలర్, ఇక్కడ వరకు ఏమో మరూన్ బార్డర్ వచ్చింది,
మళ్ళీ ఈ ఎండ్లో మాత్రం పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అసలు ఈ కాంబినేషన్ మ్యారేజ్కి పర్ఫెక్ట్ శారీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ పీకాక్స్ వచ్చాయి చూసారా, ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ శారీకి. అండ్ ఇక్కడ వచ్చిన ఈ బుట్టీస్ పెద్ద పెద్దగా, అండ్ ఆ శారీ ఆ రోజు ఆ మ్యారేజ్ సెలబ్రేషన్లో చాలా అంటే చాలా హైలైట్ అయింది. మ్యారేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు అడిగారు శారీస్ ఎక్కడ తీసుకున్నారు, నేను కట్టుకున్న శారీ, మమ్మీ కట్టుకున్న శారీ, అందరు శారీస్ని ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ ఎంత పడ్డాయని చాలామంది అడిగారు. మేము ప్రతి ఒక్క శారీ ధర్మవరంలోనే తీసుకున్నామండి. అండ్ ఇది ఆ శారీ. అండ్ మా సైడ్ అయితే తలంబ్రాలకి ఇలా ఎల్లో కలర్ శారీ ప్రిఫర్ చేస్తారు. మీ సైడ్ అయితే ఏ కలర్ శారీ ప్రిఫర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పుడు యాక్చువల్లీ మా అక్కకైతే క్రీమ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ శారీ తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తను ఫస్ట్ అదే సెలెక్ట్ చేసుకుంది. కానీ లేదు, ఇలా ఎల్లో కలర్ శారీ తీసుకోవాలి, ఎల్లో రెడ్ కాంబినేషన్లోనే తీసుకోవాలి అని చెప్పడం వల్ల తను మరీ చేంజ్ అయ్యి ఈ శారీ తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్. ఇదైతే చాలా అంటే చాలా హెవీగా చేయించాము, ఎందుకంటే ఇది తలంబ్రాల బ్లౌజ్ కదా, సో కాబట్టి ఇది చాలా కొంచెం గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం హెవీగానే వర్క్ చేయించాము. కంప్లీట్ వర్క్ చూస్తున్నారు కదా, మధ్యలో మొత్తం ఇలా థ్రెడ్తో వర్క్ వచ్చి మొత్తం బ్లౌజ్ మొత్తం ఫుల్ గోల్డ్ కలర్ పూసలతో స్టోన్స్తో అండ్ రెడ్ కలర్ కుందన్స్ చెప్పాను కదా, ఇక్కడ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. సో దానికి తగ్గట్టుగా ఈ విధంగా చేయించాము. అండ్ మొత్తం కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా నెక్ దగ్గర ఎవ్రీథింగ్ నీట్గా డీటెయిల్, అసలు క్వాలిటీ చాలా బాగుందండి. ఈ వర్క్ చేయించి కూడా 2 years అయింది, అయినా కూడా ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. ఈ విధంగా అన్ని బ్లౌజెస్కి ఇంత హెవీగా వర్క్ చేయించలేదు, బట్ ఇది మెయిన్ బ్లౌజ్ కదా, సో కొంచెం ఎక్కువ వర్క్ చేయించాము. ఇది దీనిలో ఇలా ఉంది. నేను మా అక్క మ్యారేజ్కి నేను సెలెక్ట్ చేసుకొని కట్టుకున్న శారీ ఇది. యాక్చువల్గా నా ఫస్ట్ శారీ అని చెప్పొచ్చు. నాకు ఇప్పటి వరకు ఒక్క శారీ కూడా లేదు. నేను ఫస్ట్ టైం ఇష్టపడి ఒక శారీ, అంటే అక్క పెళ్ళితోనే స్టార్ట్ చేస్తున్నానేమో ఇలా శారీ కట్టడం. సో ఇదైతే నేను తీసుకున్న శారీ. ఇది మంచి పింక్ కలర్, పింక్ గోల్డ్, అసలు శారీ కూడా అసలు చాలా అంటే అట్రాక్టివ్గా క్లాసీ లుక్. ఇంత పెద్ద బార్డర్, నేను మీకు ముందే చెప్పాను కదా, నాకు పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటే శారీకి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ శారీకి. చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ వర్క్ చేయించావు అని చెప్పి. సో చాలామంది మేము ఈ వర్క్ చేయించుకున్న తర్వాత ఆంటీని కూడా చాలామంది కాంటాక్ట్ అయ్యి చేయించుకున్నారంట, పెళ్ళికి వచ్చిన వాళ్ళు, మా రిలేటివ్స్. అండ్ ఇది నా శారీ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో, ఎంత బ్రైట్గా ఉందో. అండ్ ఇది వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నారు కదా, ఎంత మంచిగా ఇది ఒక బొకే లాగా నీట్గా చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి టాజల్స్, అసలు ఈ వర్క్ కూడా డిఫరెంట్. ఒక్క శారీకి అస్సలు రిలేషన్ లేకోకుండా మేము కొంగుకి ఇలా పెట్టించుకున్నామండి. ఏ శారీకి సేమ్ లేవు, ప్రతిదానికి డిఫరెంట్గానే పెట్టించుకున్నాము. అండ్ ఈ నాకు తెలిసి ఇవి పెట్టడానికి ఒక్కొక్క శారీకి 700, 800 సంథింగ్ తీసుకున్నట్టున్నారు ఆంటీ. బట్ వాట్ ఎవర్, ఒక్కటేసారి అకేషన్ వస్తుంది కదా, కొంచెం ప్రైస్ అనిపించింది మాకు 700. మామూలుగా అయితే 500, 600 అనేది పెద్ద డీల్ కాదనిపించింది మాకు మ్యారేజ్ టైంలో. సో మేము చేంజ్ చేసుకున్నాము. ఈ శారీ బ్లౌజ్ అండి. యాక్చువల్గా నేను ఈ శారీకి వచ్చిన దాంతో నేను కుట్టించుకోలేదు. అక్క శారీస్ కూడా అన్నీ అంతే, ఏవి శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్తో మేము స్టిచ్ చేయించలేదు. అన్నిటికీ రా సిల్క్ క్లాత్ తీసుకొని దానిపైన వర్క్ చేయించుకున్నాము. ఎందుకంటే ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ పైన వర్క్ అనేది అంత నీట్గా ఎలివేట్ అవ్వదు, అందుకోసమని మేము ఇలా చేసాము. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా అంటే చాలా నీట్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా క్లాసీగా నీట్గా చేశారు వర్క్. మొత్తం ఇదంతా అసలు థ్రెడ్ కాదు, ఇది మొత్తం సమ్ వైర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇక్కడ ఈ టాజిల్స్ చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇది నాకు చాలా నచ్చింది. మళ్ళీ అండ్ నెక్ పార్ట్
ముందర నెక్ ఇలా పెట్టించుకున్నాను. ముందర ఇలా నీట్గా డీటెయిలింగ్ చేశారు. అండ్ నేను బ్లౌజ్ గురించి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలో. మీకు ఒకవేళ బ్లౌజెస్ గురించి ఎక్కడ చేసుకున్నారు, ప్రతి దానికి కాస్ట్ ఎంత పడింది, అండ్ ఈచ్ శారీ కాస్ట్ ఎంత పడింది, బ్లౌజ్ వర్క్ చేయించుకోవడానికి ఎంత తీసుకుంటారు, ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్కి ఎలా వర్క్ చేయించుకుంటే బాగుంటుందో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను ఆ వీడియో మళ్ళీ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లౌజ్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి ప్రైస్ ఎంత ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి ఇంకొక శారీ, మంచి ఆరెంజ్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీ అయితే మా అక్క కట్టుకోలేదు ఇప్పటి వరకు. యాక్చువల్గా ఒకటి తను సత్యనారాయణ వ్రతంకి ఒక గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఒకటి కట్టుకుంది. బట్ ఆ శారీ అది తను వాళ్ళ అత్తవారింట్లో ఉంది. సో తను ఈసారి తెచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని ఒక చిన్న షార్ట్ లాగా చేసి పెడతాను. ఇప్పటికైతే అది అవైలబుల్లో లేదు. ఇది కూడా తను మ్యారేజ్ టైంలో తీసుకున్నదే, బట్ తను ఇప్పటివరకు కట్టుకునే సిచ్యుయేషన్ రాలేదు. మంచి ఆరెంజ్ కలర్, ఇక్కడ అన్నీ చూస్తున్నారా, ఇది పీకాక్స్, మంచి పీకాక్స్, టోటల్ శారీ మొత్తం పీకాక్సే వచ్చాయి. అండ్ పెద్ద బార్డర్, దీనికి కూడా చూసారా పెద్ద బార్డర్. ఆల్మోస్ట్ అన్ని శారీస్కి పెద్ద బార్డరే ఉన్నాయి. వెరీ రేర్గా చిన్న బార్డర్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అసలు ఎంత ఈ బ్లూ కలర్ చూస్తుంటేనే అసలు ఒక ట్రెడిషనల్ లుక్ మనకి ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ చూస్తున్నారు కదా ఈ టాజిల్స్ కూడా ఎంత నీట్గా, బికాజ్ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి ఆరెంజ్ బ్లూ కాంబినేషన్తో ఈ విధంగా మంచిగా టాజిల్స్ డిజైన్ చేశారు ఇలా నీట్గా. ఈ శారీ బ్లౌజ్కి మేము సపరేట్గా క్లాత్ ఏం తీసుకోలేదు. శారీకి ఏదైతే బ్లౌజ్ పీస్ వచ్చిందో దానిపైనే వర్క్ చేయించాము. సో అందుకనే కొంచెం వర్క్ అంత మంచిగా ఎలివేట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇది ఒక్క శారీకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది బ్లౌజ్, బికాజ్ అంత అట్రాక్టివ్ అనిపించట్లేదు. ఎందుకంటే గోల్డ్ కలర్తో వర్క్ చేశారు, సో అంతా కలిసిపోయినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ మా అక్క శారీస్లో ఎక్కువ బ్లూ కలర్ బ్లౌజెసే వచ్చాయి. బ్లూ కలర్స్కే మేము వర్క్ వేయించాము. సో మీరు ఎప్పుడైనా ఇలా మ్యారేజ్ షాపింగ్ కానీ ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే ఈ శారీస్ డిఫరెంట్ కలర్స్ బ్లౌజెస్ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ బ్లౌజెస్ మీరు వేరే శారీస్లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో మేము అక్కడ అది ఒక మిస్టేక్ చేసాము. ఇది ఒక టిప్ అనుకోండి మా సైడ్ నుంచి. అండ్ దీనికి వెనకల ఇప్పుడు ఇలా నెట్ బ్లౌజెస్కి నెట్తో ఇలా మంచి ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇక్కడ మంచిగా గోల్డ్ కలర్ నెట్ వేయించి ఈ విధంగా వెనకల నెక్కి ఈ విధంగా డిజైన్ చేయించాము. ఇక్కడ చిన్నగా పూసలు ఇలా ప్లెయిన్గా ఉండకుండా అట్రాక్టివ్గా ఈ విధంగా డిజైన్ చేశారు ఆంటీ. ఇది మా అక్కకి అంటే మ్యారేజ్ అయిన 16 డేస్కి వడిబియ్యం పెడతారు కదా, అప్పుడు మా అక్కకి మా మమ్మీ పెట్టిన శారీ ఇవి. మీరు చూస్తుంటే మీరు అనుకోవచ్చు నేను మా అక్క మ్యారేజ్కి కట్టుకున్న శారీ అండ్ ఈ శారీ కొంచెం సిమిలర్గా అనిపించవచ్చు. ఇది కొంచెం ఎక్కువ గోల్డ్ కలర్ హైలైట్ అవుతుంది అండ్ నా శారీలో పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది. బట్ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, బట్ ప్రైస్ కొంచెం వ్యారీ ఉంది దీనికి కూడా పెద్ద బార్డరే వచ్చింది. అండ్ ఇది నా శారీ, ఇది మా అక్క శారీ. ఇక్కడ ఫుల్ అన్ని పీకాక్స్ వచ్చాయి అండ్ దీనికి అన్ని ఫ్లవర్స్ రోజెస్ లాగా వచ్చాయి. చూస్తున్నారు కదా, చూడ్డానికి కొంచెం సిమిలర్గా ఉన్నా బట్ కలర్ ఇదంతా మొత్తం పింక్లో ఉంది, ఇదంతా కొంచెం ఎల్లోయిష్ టచ్ వచ్చింది. సో కొంచెం సిమిలర్గానే అనిపిస్తాయి. మేమైతే అనుకున్నాం ఒకేసారి కట్టుకోవాలి ఇద్దరు ఈ శారీస్ అని. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ శారీ నేను అనుకోకుండా తీసుకున్నాను, బికాజ్ నేను మా అక్కతో వెళ్ళలేదు. సో మా కజిన్స్తో వెళ్ళి నేను మా అక్క మ్యారేజ్ శారీ పర్చేస్ చేశాను. సో మాకు అంత ఐడియా లేదు, అంటే అక్క దగ్గర ఇలాంటి శారీ ఉంది అని నాకు ఐడియా రాలేదు. సో నేను ఆ శారీ తీసేసుకున్నాను, నాకు చాలా నచ్చి. చూస్తే రెండు ఒకటే అయిపోయాయి. ఈ శారీ మా మమ్మీ తనకు ఒడిబియ్యంకి పెట్టిన రోజు మేము అబ్జర్వ్ చేసాము, అయ్యో సేమ్ శారీస్ కదా కొంచెం అని చెప్పి. బట్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది క్లాత్ వైజ్, క్వాలిటీ వైజ్ ఆ శారీకి ఈ శారీకి అయితే. ఇది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అండ్ దీనికి టాజల్స్ వచ్చేసి ఇలా పెట్టాము, సింపుల్గా నీట్గా డీసెంట్గా పెట్టాము. ఇది
ఈ శారీ. అండ్ ఈ శారీకి వచ్చేసి ఈ విధంగా ఉంది శారీ. ఈ శారీకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, ఈ శారీ మేము పర్చేస్ చేసినప్పుడు ఆ బ్లౌజ్కే వాళ్ళు ఈ విధంగా ఈ మగ్గం వర్క్ అనేది ఇచ్చేశారు. సో మేము దీనికి మరీ వర్క్ చేయించాల్సిన అవసరం రాలేదు. వాళ్ళే నీట్గా ఇచ్చేశారు. హ్యాండ్స్కి కూడా వాళ్ళు ఇలా నీట్గా సింపుల్గా ఇచ్చేశారు. సో నేనైతే చెప్పాను అనమాట, అన్నిటికీ నార్మల్ ఎల్బో హ్యాండ్సే పెట్టించావు, సో దీనికి కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా పెట్టించు. అండ్ కొంతమంది వీటిని బాహుబలి హ్యాండ్స్ అని కూడా అంటారు. మీరైతే ఈ హ్యాండ్స్ని ఏమంటారో మీరైతే కమెంట్లో చెప్పండి నాకు. అండ్ ఈ విధంగా ఈ బ్లౌజ్ని డిజైన్ చేయించాము. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పాలో, అదొక పెద్ద బాధాకరమైన థింగ్ అని నాకు చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు ఒకటి చూపించాలి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక పింక్ కలర్ శారీ. ఇది మా అక్క ఒడిబియ్యం శారీ. అండ్ ఇది నేను మా అక్క మ్యారేజ్కి కట్టుకున్న శారీ. సో మా ఇంట్లో ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ శారీస్ 3 ఉన్నాయి. ఇది ఎలా అండి, ఎందుకు అన్ని శారీస్ సేమ్ తీసుకున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా నేను వెళ్ళి పర్చేసిన పట్టు శారీ ఇది చూస్తున్నారు కదా, దీనికి ఫ్లవర్స్ ఇలా మామిడి పింద ఇలా ఈ విధంగా శారీకి ఏమో ఇలా మామిడి పిందల్లాగా ఇలా వచ్చింది. అండ్ నేను మా అక్క మ్యారేజ్కి కట్టుకున్న శారీకి ఏమో ఇలా ఫ్లవర్స్ వచ్చింది. అండ్ ఎందుకు 2 శారీస్ ఇలానే తీసుకోవాల్సి వచ్చింది అంటే, నేను వర్క్ చేయించుకున్నాను కదా, వర్క్ చేయించేటప్పుడు ఈ బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు బై మిస్టేక్ కొంగు పార్ట్ కట్ చేసేసారు ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ బ్లౌజ్ పీస్. సో ఏమైపోయిందంటే, నేను కొంచెం హైట్ ఎక్కువ, సో నాకు శారీ అనేది చాలా తక్కువ అయిపోయింది. అది మాకు అసలు తెలియలేదు. టుమారో మా అక్క రిసెప్షన్ అనగా ఇవాళ నేను ఇలా కుచ్చులు వేయడానికి శారీ ఇచ్చాను. అప్పుడు ఆ ఆంటీ చూసి చెప్పారనమాట, ఇలా ఎవరు ఈ విధంగా కట్ చేసేసారు అని చెప్పి. అప్పుడు అయితే అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది మాకు. అసలు నేనైతే ఫుల్ ఏడ్చేసాను. అంత ఇష్టపడి శారీ కొనుక్కున్నాను, అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని అంత చేయించుకొని శారీ కట్ చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు మా కజిన్స్ ఏం కాదు, ఇంకొకసారి వెళ్ళి కొనుక్కుందాం పదా అని చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి పర్చేస్ చేయడానికి వెళ్ళాం. 1 డే బిఫోర్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డే మా ఇంట్లో మొత్తం ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మేము వెళ్ళాము శారీ తీసుకోవడానికి. అప్పుడు చాలా ఎలాగో బ్లౌజ్ కలర్ పింక్ కాబట్టి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగే తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము. బట్ నాకు అసలు మొత్తం బికాజ్ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఎందుకంటే ఫస్ట్ శారీ, నా శారీ ఇలానే ఉండాలి, పింక్ కలర్ ఉండాలి, అది ఇది అని చెప్పి. సో నేను అసలు ఈ శారీ నుంచి నా మనసు వేరే శారీ పైనకి వెళ్ళట్లేదు. సో సేమ్ లాగా ఉండే శారీనే మరి నేను పిక్ చేసుకొని నేను అలాంటి శారీనే తీసుకున్నాను. అందుకని ఇలా మా ఇంట్లో ఈ విధంగా 1, 2, 3 సో సేమ్ టైప్ ఆఫ్ శారీస్ 3 అయిపోయాయి. సో దీన్ని ఇంకా ఏం డిసైడ్ చేసామంటే, సో నాతో పోలిస్తే మా అక్క కొంచెం లీన్ ఉంటుంది. సో తనకు ఈ శారీ అండ్ ఈ శారీ నాది అండ్ ఇంకొక శారీ మా మమ్మీకి ఇచ్చి మేము 3 మెంబర్స్ ఏదైనా ఒక ఈవెంట్ ఆర్ ఒకేషన్లో మేము ముగ్గురం కలిసి కట్టుకుందామని చెప్పి మేము ఇంకా ఈ విధంగా ప్లాన్ చేసాం. సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకూడదని నేను ముందు జాగ్రత్తగా మీకు ఈ టిప్ ఇస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు బ్లౌజ్ పీస్ ఎక్కడ కట్ చేస్తున్నారు, కొంగు కట్ చేస్తున్నారా, ఈ మధ్య ఏమంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి చెప్తున్నాను. ఇది వచ్చి మా అక్కకి 1 year తర్వాత ఒడిబియ్యం పెడతారు కదా, అప్పుడు మా మమ్మీ పెట్టిన శారీ. ఇది వచ్చి మంచి బ్రింజాల్ కలర్లో వచ్చింది. ఇక్కడ వచ్చి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఈ కలర్ కాంబినేషన్ మా మమ్మీ దగ్గర లేదు, సో మా అక్క దగ్గర లేదు కాబట్టి ఇది చాలా నచ్చి తీసుకుని కట్టుకున్నప్పుడు అయితే ఇది చూడ్డానికి నాకు డల్ ఉంది, నాకేం నచ్చలేదని చెప్పాను. బట్ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఈ శారీ. అండ్ ఈ శారీ మా అక్క యాక్చువల్గా వర్క్ చేసేది షిమోగాలో వర్క్ చేస్తారు. సో ఈ శారీ తను అక్కడే పర్చేస్ చేశారు. అండ్ ఈ శారీకి టాజల్స్ వచ్చి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్తో, ఈ శారీలో ఉన్న కలర్స్లో ఉన్న టాజల్స్ అన్నీ ఇక్కడ ఉండాలి అనేటట్టు ప్లాన్ చేసి టాజల్స్ వేయించుకున్నాము. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. దీనికి బ్లౌజ్ వచ్చి ఇది
యాక్చువల్‌గా ఈ బ్లౌజ్ మేము చేయించుకోవడానికి మాకు టైం లేదు. బికాజ్ తను సడెన్‌గా అక్కడ వర్క్ చేస్తారు కదా! సడెన్‌గా ఇక్కడికొచ్చింది. సో, ఇది చాలా సింపుల్‌గా, నీట్‌గా, క్లాసీగా కనిపించేలాగా ఈ విధంగా చేయించుకున్నాం. బట్ ఫినిషింగ్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ బ్లౌజ్ ఆంటీ చాలా బాగా స్టిచ్ చేస్తారు. అండ్ హ్యాండ్స్ ఏమో ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టి చేసి ఈ విధంగా చేయించుకున్నాం. ఐ థింక్ 2 డేస్‌లో ఈ బ్లౌజ్ అంతా వర్క్ చేసి, స్టిచ్చింగ్ చేసి, టాజెల్స్ అంతా వేసి ఇచ్చేశారు. బికాజ్ మాకు టైం లేకపోయింది అప్పుడు. ఇవన్నీ మా అక్క పట్టు శారీస్ కలెక్షన్. సో, మీకైతే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా బ్లౌజెస్ గురించి కానీ, దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలి. వాటి ప్రైజెస్ ఎంత, వాటి గురించి కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదండి మరి ఈ వీడియో. మీకైతే బాగా నచ్చిందనుకుంటా. మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. Thanks for watching my video. Please like, share and subscribe my YouTube channel. Click on the bell icon to get more updates.